హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను రండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ డెసికేటెడ్ కోకోనట్‌ని తీసుకొని అందులోనే 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసి ఉండలు చుట్టుకొని 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. తర్వాత 2:1 రేషియోలో డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్‌ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మెల్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా మెల్ట్ అయ్యి చల్లారిన తర్వాత ఇందాక చేసుకున్న కోకోనట్ బాల్స్‌ని మనం ఈ చాక్లెట్ డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా తీసుకొని బయట పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మిగిలిన చాక్లెట్స్‌ని మనకి చాక్లెట్ మౌల్డ్స్ దొరుకుతాయి కదా బయట, వాటిలో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. తర్వాత వీటిని కూడా ట్యాప్ చేసుకుని ఒక పావుగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ టేస్టీగా చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి. నేను ఇక్కడ దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి బయట మార్కెట్‌లో చాక్లెట్ ర్యాపర్స్, ఈ సీల్ చేసేది కూడా 2 దొరుకుతాయి. సో, ఈ రెండిటిని కలిపి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సీల్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్